ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపయు సమాధానం మనందరికీ కలుగునుగాక. నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, బోల్డ్ గా ఓపెన్ గా చెప్తున్నా. వాడిని ఒకసారి చెప్పను, వాడిని చెప్పను. నేను నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని ఒకసారి చెప్పను. క్రైస్తవులు ఆల్రెడీ అదే భావజాలంతో ఉన్నారు. మీరు హిందువులైనా, ముస్లింస్ అయినా, ఇతర ఏ మతానికి సంబంధించిన వారైనా సరే, మీరు క్రీస్తును నమ్మకపోయినా పర్వాలేదు కానీ సువార్త ప్రకటించడం మాత్రం మా బాధ్యత. ప్రచారం అనేటువంటిది కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి మత విశ్వాసానికి సంబంధించిన వారు ఇక్కడ చేస్తారు, విదేశాల్లో కూడా చేస్తారు. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళని పాటించుకోవడానికి, ప్రకటించుకోవడానికి భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా క్రీస్తును నమ్మండి అని బలవంతం పెట్టాడు. ఎందుకంటే బైబిల్లో ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ అది కాదు. ఎవడైనానో మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి అని అక్కడ ఉన్నటువంటి కల్చరల్ కాంటెక్స్ట్ కి అప్లై అయ్యేలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అపోస్తలులకు చెప్పారు. పాయింట్ ఏంటంటే చెప్పడం వరకు మాత్రమే మీ బాధ్యత. మీ మెసేజ్ ని ఎవరైనా రిజెక్ట్ చేస్తే అక్కడ నుండి పొలైట్ గా వెళ్లిపోండి అని ఇవాటి కాంటెక్స్ట్ కి అప్లై అవుతుంది. బైబిల్లో ఆజ్ఞాపించినట్లుగా సర్వాధికారి అయిన దేవుడు మనిషిగా ఈ భూమి మీద అవతరించి మనిషి పాపాన్ని ప్రాయశ్చితం చేయడానికి మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. పాపం విషయంలో మారుమనసు పొంది క్రీస్తును విశ్వసిస్తే మనిషి పాపం ప్రాయశ్చితం చేయబడుతుంది, దేవుడితో సమాధాన పడతాడు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడితో ఏకమవుతాడు. ఇది విని ఎవరైనా అంగీకరిస్తే ఫర్దర్ గా దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలో గైడ్ చేస్తారు. లేదు మాకు అవసరం లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోతారు. మీకు కరపత్రం పంచినా లేదా వ్యక్తిగతంగా ప్రకటించినా అల్టిమేట్ గా చాయిస్ ఎవరిది? వినేవారిదే. ఇది కేవలం క్రిస్టియానిటీ విషయంలో మాత్రమే కాదు, ప్రతి మత విశ్వాసానికి అప్లై అవుతుంది. కాబట్టి ఇందాక చూసిన వీడియోలో ఎలాగైతే వారి గీతాన్ని పంచుతున్నారో అలాగే మీ విశ్వాసానికి సంబంధించినటువంటి పత్రాలు గాని, గ్రంథాలు గాని మాకు ఇవ్వాలనుకుంటే దయచేసి ఇవ్వండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే మేమిచ్చేవి కూడా మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదా వద్దని చెప్పేసేయచ్చు. మన విశ్వాసాలు వేరే అయినా ఒకే దేశ ప్రజలంగా మనం అంతా కూడా కలిసే ఉండొచ్చు, కలిసే స్పోర్ట్స్ ఆడొచ్చు, కలిసే పని చేయొచ్చు, కలిసే మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు.